కి స్వాగతం. నా పేరు దీపిక. ముందుగా హెడ్లైన్స్. అమ్మఒడి ఆశ్రమంలో చిన్నపిల్లల విక్రయాలు, విచారణ కమిటీలో బట్టబయలైన అవినీతి భాగోతం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండి కొట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. మదనపల్లె సబ్ కలెక్టర్ ఏవోకు సిపిఐ వినతి. చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, ప్రేక్షక పాత్రలో రెవెన్యూ పోలీస్ అధికారులు. అమ్మఒడి ఆశ్రమంలో అవినీతి భాగోతం. జిల్లా కలెక్టర్ నారాయణ భరతగుప్తా సీరియస్. విచారణ కమిటీ నియామకం. ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై టీవీ ఛానల్లో వరుస ప్రసారాలపై జిల్లా కలెక్టర్ స్పందించారు. కమిటీ బృందం చిత్తూరు ఆర్డీఓ రేణుక, శ్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ ఉషా ఫణికర్, మహిళా పోలీసు డిఎస్పీలు ఆశ్రమానికి చేరుకుని విచారణ చేపట్టగా అంతుపట్టని అక్రమాలు బయటపడ్డాయి. వాస్తవానికి పేరుకు వృద్ధాశ్రమం అయితే ఇక్కడ చిన్నపిల్లలను అనుమతి లేకుండా ఉంచుకోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు. నిబంధనల మేరకు చిన్నపిల్లలు శిశు విహారంలో ఉండాలి. అయితే అమ్మఒడి వృద్ధాశ్రమంలో చిన్నపిల్లలు ఉండడంపై అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఏ విధంగా పిల్లలను ఇక్కడ ఉంటారని అమ్మఒడి నిర్వాహకుడు పద్మనాభం నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విచారణలో పిల్లలు ఇచ్చిన వివరాలను చూస్తే అధికారులు విస్తుపోయే రకరకాల సమాధానాలు చెప్పడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక్కడున్న పిల్లలను విక్రయించినట్లు కూడా తెలుస్తుంది. చిన్న పిల్లలను టార్గెట్ చేసుకుని ఈ సంస్థ నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాతల వివరాలను కూడా స్వాహా చేయడం, ఆశ్రమంలో పరిశుభ్రత లేకపోవడం, ఆశ్రమాన్ని మార్పు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్న పిల్లలను మదనపల్లె శిశు విహార్కు తరలించాలన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన చేయడం ఉంటారు ఐసీడీసీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. పిల్లలు ఇస్తామా చేయండి ముందు మేడం. మేడం మా దగ్గర ఉండే ప్రతి పిల్లలు ప్రెగ్నెంట్ లేడీగా ఉంటుంది. అది చూడండి. వాళ్ళు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూడండి. వీళ్ళకు లైసెన్స్ ఉందా లేదా వీళ్ళకైతే మనం లైసెన్స్ ఇవ్వలేదు. చిన్న పిల్లలు అవును మేడం, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వీళ్ళు చేసేలేదు. పర్మిషన్ అంటే ఐసీటీసీ వల్ల మా హ్యాండ్ ఓవర్ చేసి రికార్డెడ్ ప్రకారంగా ఉంటే మనం మమ్మల్ని ఏమంటారు, మమ్మల్ని రిక్వెస్ట్ తీసుకొచ్చాం. అవును, కానీ విత్ మదర్ తోనే తీసుకొచ్చాం, కానీ చిల్డ్రన్ నేను మేడం ప్లీజ్ మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ అయితే మమ్మల్ని అప్రోచ్ చేసి మమ్మల్ని చేసినారో పేపర్ వచ్చినప్పుడు అప్పుడు ఈ విధంగా చెప్తుంటే మాకు ఫోన్ చేసి రమ్మనుకుంటూ మీరు ఎందుకు పోయింటాము దయచేసి చెప్పండి మేడం. ఇప్పుడు నేనే తప్పు చెప్పలేదు కదా, పేపర్ స్టేట్మెంట్ వాళ్ళ ఫోటోస్ కూడా ఉన్నాయి కదా, మాకు ఫోన్ చేసి మా దగ్గర తెలుగుమా తెలీదా? మేము ఇక్కడి నుంచి వచ్చాము. చిన్నప్పుడే ఉన్నావా, మధ్యలో వచ్చావా? ఇప్పటి నుంచి ఉన్నావు. అదేంటది? అయ్యా మీరు మొత్తం కూడా నాకు ఇబ్బంది లేదు. ఇక్కడ స్టేట్మెంట్ కూడా వస్తుంది. అనవసరం కాదు సార్, మా కడుపు కాదు సార్. ఎంత బాధపడుతుందో ఆలోచిస్తాను. తెలుసు మీరు ఎందుకు అమ్మ పేరు తెలీదా? మీ బంధువులు ఎవరన్నా ఉన్నారా? ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? డాడీ ఎక్కడ ఉంటారు? డాడీ ఏ ఊర్లో ఉంటారమ్మా? ఊరు కూడా తెలీదా? డాడీ పేరేమి? శంకరా. ఆయన ఎప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడా? వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చినాడు? ఎన్ని రోజులు అయింది వచ్చి? నేనేమన్నాను, ఊరికే మేము అడుగుతాం నువ్వు ఎవరు పాప అని తెలుసుకునేదానికి అంతే. రాలేదా? పోయిన నెల వచ్చాడా? ఒక్క నిమిషం డిఎస్పీ గారిని తీసుకొని మీరు మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వెంటనే ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి
నాకు ఫ్యాక్చువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి, అక్కడ ఏముంది, ఎవరెవరు ఉన్నారు, సౌకర్యాలు ఏమున్నాయి, ఎందుకు ఉన్నారు అక్కడ, ఎక్కడి నుంచి వచ్చారు అని. ఇప్పుడు వాళ్ళను కొంతమందిని విచారిస్తే కొంతమంది పిల్లలకి కళ్ళు తెలియట్లేదు ఎవరనేది, ఎవరో తీసుకొచ్చి ఇక్కడ వదిలేరంటున్నారు. ఇప్పుడు వచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి మధ్య వయసు వాళ్ళ నుంచి తర్వాత ముసలి వాళ్ళ వరకు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే మాకు అవసరాలు కొద్ది వచ్చామంటున్నారు. పిల్లల్ని అడిగితేనేమో వాళ్ళకి ఎవరో తీసుకొచ్చి వదిలేరు అంటున్నారు. కానీ వాళ్ళ పేర్లు ఒకళ్ళిద్దరు అయితే చెప్పారు, మిగిలిన వాళ్ళకి ఎవరికి వాళ్ళ పేరెంట్స్ పేర్లు కానీ అవి తెలియట్లేదు. ఎవరో తీసుకొచ్చారు, ఇప్పుడు వదిలేరు. ఒక అమ్మాయి ట్రైన్లో ఉంటే వచ్చి ఒక ఆంటీ వచ్చి వదిలిందని చెప్పింది. ఇంకొకళ్ళేమో వాళ్ళ నాన్నే వదిలేరని చెప్పారు. ఇంకొకరు నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలీదు, నాకు గుర్తు లేదు, తెలియదు అని చెప్పింది. సో ఇవన్నీ డీటెయిల్డ్గా మనం చూడాల్సి ఉంది. డీటెయిల్డ్గా చూసి కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏమి, అవన్నీ దాన్ని బట్టి కలెక్టర్ గారు డెసిషన్ మేరకు కలెక్టర్ గారు ఆదేశానుసారము తర్వాత ఫర్దర్ ఫాలో అప్ ఎలా చేయాలనేది కలెక్టర్ గారు ఆదేశానుసారం చేస్తాం. ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళకి ఓన్లీ ఓల్డ్ ఏజ్ హోమ్ లైసెన్స్ మాత్రమే ఉందని చెప్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళనే ఉంచుకోవాలి, మిగిలిన వాళ్ళని ఉంచుకోవడానికి లేదు. మరి ఇక్కడ అందరూ కూడా రోడ్డు మీద దొరికిన వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు కూడా ఇక్కడ తెచ్చి వదిలేరు అంటున్నారు. మరి అవన్నీ మనం రికార్డ్స్ను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. మనకి ఇదివరకు అయితే సర్వీస్ హోమ్ అనేది బిడ్డని తల్లిని ఇద్దరిని బిడ్డలు తల్లులు ఉన్నారని చెప్తున్నారు. బట్ కొంతమంది పిల్లలే ఉన్నారు, కొంతమంది మా బిడ్డలు అని చెప్తున్నారు. కానీ మరి వాళ్ళ బిడ్డలు అది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. మనకు మన జోన్ అంతా కలిపి అనంతపూర్లో సర్వీస్ హోమ్ ఉంది. కానీ ఇప్పుడు స్వదార్ హోమ్ అని మనకు 1 year నుంచి స్వదార్ హోమ్ అనేది మనకు తిరుపతిలో ప్రాంగణంలో ఉంది. మనం ఇమీడియట్గా ఇక్కడ ఎవరన్నా దొరికినా ఇలాంటి ఆపత్కర పరిస్థితిలో ఉన్నా ఏమన్నా కూడా మనం ఇమీడియట్గా తల్లిని కానీ బిడ్డని కానీ లేకపోతే ఒక బిడ్డనే ఒక తల్లినే కూడా మనం స్వదార్ హోమ్లో చేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కలెక్టర్ గారికి సార్కి ఇవన్నీ రిపోర్ట్ సబ్మిట్ చేసి మళ్ళీ వాళ్ళని సురక్షితంగా కలెక్టర్ గారి ఆదేశానుసారము మనవి సార్ ఎలా చెప్తే మన ప్రభుత్వం దీంట్లోనా ఎలా మన దీన్ని బట్టి అక్కడ జాయిన్ చేయాల్సి ఉంటుంది. బట్ ముందైతే ఈ సిచ్యువేషన్ని ఇక్కడున్న వాళ్ళ పరిస్థితుల్ని ఎవరున్నారు, ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మనకి ప్రభుత్వం తరఫున ఉన్న సౌకర్యాలు ఏంటి, అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఈ కమిటీ తరఫున మేమందరం నివేదికగా లోతుగా విచారించి నివేదిక సమర్పిస్తాం. నేటి నుంచి పట్టణంలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేదమాత్ర గాయత్రి అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణతో విజయదశమి ఉత్సవాలు 20వ తేదీ వరకు జరుపుతామని పురోహితుడు నరహరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే గాయత్రి అమ్మవారికి ఉదయం సాయంత్రం అభిషేకం, శరన్నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తామని పట్టణంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గ్రూప్ అధినేత రాఘవేంద్ర, వినాయక ఎలక్ట్రానిక్స్ యజమాని భక్తులు పాల్గొన్నారు. గాయత్రీదేవి దసరా ఉత్సవాలు ప్రారంభమైన ఈ రోజు నుంచి 17 నుంచి 25 వరకు ఇలాంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సాయంత్రము లక్ష్మీ దుర్గా పూజ, దీపదుర్గా పూజ కూడా జరుగుతాయి. భక్తాదులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. స్వామివారు బాగా డెకరేషన్ కానీ అంతా బాగా చేశారు. ఇలానే ఇంకా ఈ దసరా అంతా బాగా జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మదనపల్లిలో వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో వేదమాత గాయత్రీదేవి అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా మొదటి రోజుగా బాలా త్రిపుర సుందరి అలంకారంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే విజయదశమి వరకు కూడా జరిగేటువంటి విశేషాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అమ్మవారి యొక్క అలంకారంలో మన కృష్ణా టాకీస్ తేజ రాఘవేంద్ర గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే వినాయక ఎలక్ట్రికల్స్ వారు పాల్గొన్నారు. మిగిలిన భక్తాదులందరూ కూడా విచ్చేస్తున్నారు. అమ్మవారి యొక్క దర్శనాన్ని పొంది దేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుజనా సంతు. ఇది ఉత్సవాలు ఎప్పటి నుంచి? 17 నుంచి 25వ తారీఖు దాకా ఉన్నటువంటి శరన్నవరాత్రి సందర్భంలో ప్రతిరోజు ఉదయం అమ్మవారికి అభిషేకము, అలంకరణ, అలాగే సాయంకాలం దీపదుర్గారాధన, అమ్మవారికి విశేషమైన అలంకారాలతో అమ్మవారి దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావాలని మనసారా కోరుతున్నాం.
వికలత్వం కలిగిన పిల్లలు అధైర్యపడవద్దని బేతస్తా రిపోర్ట్ సెంటర్ కమిటీ సభ్యులు జాన్స్ జాయిన్ పేర్కొన్నారు. స్థానిక మంజునాథ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వికలత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సిడిపిఓ సుజాత మాట్లాడుతూ గర్భవతులు పౌష్టికాహారం సరైన సమయానికి తీసుకోకపోవడంతో అంగవైకల్యం కలిగిన పిల్లలు పుడతారని, గర్భవతులు ప్రతిరోజు కోడిగుడ్లు, పాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. గర్భవతులకు హిందువుల సాంప్రదాయం ప్రకారం సీమంతాలు నిర్వహించారు. జాన్స్ జాయిన్ మాట్లాడుతూ శానిటోరియం వైద్యశాల ఆధ్వర్యంలో అంగవైకల్యం కలిగిన పిల్లలు తమ సంస్థ ద్వారా ఉచిత వైద్యం అందిస్తూ విద్యాభ్యాసం సౌకర్యం కల్పిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ జయమ్మ, మల్లీశ్వరి, శానిటోరియం వైద్య సిబ్బంది రెడ్డి, లక్ష్మి, అమృత పాల్గొన్నారు. నుంచి బెతస్తా రిసోర్స్ సెంటర్లో డిజేబిలిటీ ప్రోగ్రాంలో పనిచేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మేము ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి మేము పౌష్టికాహారం గురించి, గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము నెలకు ఒకసారి లెక్కన ఈ అంగన్వాడీ స్కూళ్ళల్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాము. అదేవిధంగా ప్రతి పిల్లలు, డిజేబిలిటీ పిల్లలు పుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇంకా పౌష్టికాహారం వల్ల గర్భవతులు జాగ్రత్తగా ఉండాలని, మంచి డాక్టర్లకు చూపించుకోవాలని మేము చెప్తుంటాం. ప్రాజెక్టు పరిధిలోని అర్బన్ ఏరియాకు సంబంధించిన మందిరాల కాలనీ నందు గర్భవతులు 13 మంది, బాలికలు 13 మంది ఉన్నారు. వారికి గాను ఈ మొదటి విడతగా 3 కేజీల బియ్యము, 1 కేజీ పప్పు, అర్ధ లీటర్ ఆయిల్, 13 కోడిగుడ్లు మరియు 2.5 లీటర్ పాలు ఇవ్వడం జరిగింది. మరి రెండో విడతగా ఈరోజు 2.5 లీటర్ పాలు, 12 కోడిగుడ్లు కూడా 26 మంది గర్భవతులకు మరియు బాలింతలకు ఇవ్వడం జరిగింది. ఏదైతే అంగన్వాడీ కేంద్రం నుంచి సరఫరా అయ్యే వస్తువులు తీసుకుంటారో అవన్నీ నమోదు చేసిన లబ్ధిదారులను మాత్రమే తినవాలని, కుటుంబ సభ్యులందరూ తినకూడదనేది వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగినది. అలాగే ఎంఎస్కేల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలతో సహకారంతో 45 రోజులు అంగన్వాడీ కేంద్రంలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని కూడా అవగాహన ఇవ్వడం జరిగినది. నమోదు చేసుకున్న వెంటనే గర్భవతులకు రక్త పరీక్షలు మరియు వెయిట్స్ కూడా తీసి వాళ్ళ రిజిస్టర్ నందు నమోదు చేసుకొని ఆ రోజు నుంచే వాళ్ళకి పౌష్టికాహారం పంపిణీ చేసి తల్లి బిడ్డలు మరణాలు కాకుండా ఆరోగ్యకరంగా తల్లి బిడ్డ పుట్టాలన్న ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్లో వైఎస్ఆర్ పోషణ సంపూర్ణ కిట్ కింద 26 మందికి 6 వస్తువుల చొప్పున కిట్ ఇవ్వడం జరిగింది. ఈ నెలలో ఇప్పుడు నెక్స్ట్ వీక్ మరలా రెండవసారి కూడా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్ యొక్క ఉద్దేశము అంగన్వాడీ కార్యకర్తలు తల్లులకు డీటెయిల్గా చెప్పి ఆ 6 వస్తువులు తల్లి మాత్రమే తినాలను, కుటుంబ సభ్యులు తినకూడదు అనే విషయాలు కూడా తెలియజేయాలని కూడా మరీ అవగాహన కూడా కల్పించడం జరిగింది. అలాగే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు తప్పనిసరిగా బరువులు తీసి తక్కువ బరువుతో ఉన్న పిల్లలను వారికి పౌష్టికాహారం గురించి రోజు అదనపు ఆహారం ఇవ్వాలని, రోజు 1 కోడిగుడ్డు మరియు 100 గ్రాముల పాలు ఖచ్చితంగా పిల్లవాడు తీసుకుంటే 6 నెలల లోపల వాళ్ళు నార్మల్ స్థితికి కూడా రాగలరని కూడా తెలియజేయడం జరిగినది. ఎక్కడ కూడా మాతా శిశు మరణాలు అనేది జరగకూడదనేది ఈ శ్రీ సంక్షేమ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ప్రాజెక్టు పరిధిలో 2600 మంది గర్భవతులు, అలాగే 2500 మంది బాలింతలకు కూడా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ గతంలో ఇవ్వడం జరిగింది. ఈ మంత్ కూడా అందరికీ బియ్యము, పప్పు, ఆయిల్, పాలు, కోడిగుడ్ల సరఫరా చేయడం జరిగినది. ఎక్కడ కూడా గుడ్లు కానీ ఏ బెనిఫిషరీకి ఇస్తామో బెనిఫిషరీస్ మాత్రమే వాడుకోవాలని, దానిని ఇతరత్ర అంటే ఇతర షాపుల్లో కూడా అమ్ముతున్నారని మా దృష్టికి కూడా వచ్చినది. అలా ఆ విధంగా కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ లబ్ధిదారులు కానీ ఎక్కడైనా ఈ విధంగా వేరే విధంగా ఉపయోగిస్తారని మా దృష్టికి కానీ వచ్చిందంటే వారిపైన కూడా చర్య కూడా తీసుకోబడుతుందని కూడా మరీ కూడా తెలియజేయడం జరిగింది. ఇది లబ్ధిదారులు అమ్ముతున్నారో తెలియదు, కార్యకర్తలు చేస్తున్నారో తెలియదు. ఎక్కడైనా కూడా మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఏ రూపంలో అది జరిగిందో తెలుసుకొని తెలిసిన వెంటనే కూడా వారిపైన చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏ వస్తువు ఇస్తామో ఆ వస్తువులు ఖచ్చితంగా లబ్ధిదారునికి అందజేయాలని, లబ్ధిదారులకి ఇచ్చిన వస్తువులు కూడా వాళ్ళే తింటున్నారా లేదా వాళ్ళు ఇతరత్ర ఉపయోగిస్తారని కూడా కార్యకర్తలు అబ్జర్వ్ చేయాలని కూడా నేను మరీ కోరుతా ఉన్నాను. మెడికల్ సెంటర్ అధినేత డాక్టర్ బి వెస్లీ గారి యొక్క అధ్యక్షతన నడపబడుతున్నటువంటి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ అధినేత డాక్టర్ బి వెస్లీ గారి యొక్క అధ్యక్షతన నడపబడుతున్నటువంటి రాయలసీమ అధ్యక్ష మండలము వారి ద్వారా నడపబడుతున్నటువంటి సంస్థ
బేతస్తా రీసెర్చ్ సెంటర్ ఫర్ ద డిజేబుల్డ్ వికలాంగుల సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే ప్రివెన్షన్, వికలత్వాన్ని నివారణ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దీని యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే ప్రివెన్షన్, ఎర్లీ ఐడెంటిఫికేషన్. మొదటగా మనము గుర్తించుట, వికలత్వాన్ని గుర్తించుట, ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయుట. ఆ తదుపరి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎబిలిటీస్, ensuring the participation of the child and the family, leading the child to become a participative and contributive member of the family. వారిని 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఈ యొక్క మధ్యకాలంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతములను దర్శించుట, అంగన్వాడీ సెంటర్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వారిని సంప్రదించుట. అక్కడ వికలత్వము కలిగినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మేము అడ్మిషన్ ఇచ్చి వారిని మల్టీ డిసిప్లిన్ టీమ్ డాక్టర్స్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు, వారి దగ్గరికి తీసుకుని వెళ్ళుట, చూపించుట, ఆ వికలత్వ నివారణ కల్పించుట. ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్లో ఆయా ప్రాంతాలలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చుట మా యొక్క ఉద్దేశం అయింటున్నది. మరి వికలత్వం కలిగినటువంటి పిల్లలకు సర్జరీస్ చేయించుట, ఉచితమైనటువంటి సర్జరీస్ చేయించుట, వారికి మందులు ఇచ్చుట, తల్లిదండ్రులను ఉత్తేజపరిచి వారికి ధైర్యం చెప్పుట, ఇవన్నీ కూడా ఈ యొక్క సంస్థ చేయుచున్నదని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కూడా అంగన్వాడీ సెంటర్లో ఈ యొక్క వికలత్వ నివారణకు ఏంటి అనేది, డిజబిలిటీ అంటే ఏమిటి, ఎందుకు ఈ డిజబిలిటీ వస్తున్నది అనేది మేము వీరికి తెలియజేయడమైనది. మరి అంత మాత్రమే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎలా ఉండాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఏది తీసుకోవాలి, మరి ఎలా వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఎలా ఉండాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా వారికి తెలియజేయట జరుగుతుంటున్నది. మరి డాక్టర్ బి వెస్లీ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము, ఈ 2010 సంవత్సరం నుంచి మేము చేయగలుగుతున్నాం. ఇప్పటికీ మేము చాలామంది కూడా మేము లైవ్లీహుడ్ కూడా ఇచ్చాము. అంటే మేము ఒక 50% మేము ఆ లైవ్లీహుడ్ ఇచ్చుట, అంటే గొర్రెలను కొనిచ్చుట, ఆవులను తీసిచ్చుట, వారు సగము మేము సగము వేసుకొని మరి ఈ రీతిగా వారి యొక్క కుటుంబ ఖర్చులకు మేము అంతో ఇంతో చేదోడు వాదోడుగా ఉండుట జరుగుతున్నదని నేను ఇందు మూలంగా మీకు తెలియజేస్తుంటున్నాను. వికలత్వం అనేది రాకూడదు, ఇంకా ఇది రాకుండా ఉండాలంటే మనము అవగాహన కల్పించాలి. ఆ యొక్క పల్లె ప్రాంతాలలో అవగాహన కల్పిస్తుంటున్నాం. మా దగ్గర ట్రైన్డ్ కమ్యూనిటీ బేస్డ్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. డాక్టర్ వెస్లీ గారి ఆధ్వర్యంలో ఇది ఆయన యొక్క సమస్యలో ఇది జరుగుతున్నది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ అధ్యక్ష మండలంలో జరుగుతున్నది అని మీకు నేను తెలియజేస్తుంటున్నాను. మరి మీరు కూడా ఇక పల్లెలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి వాళ్ళకందరికీ కూడా లీడర్స్కి అందరికీ కూడా మేము ఈ యొక్క మా యొక్క ఉద్దేశములను మేము తెలియజేస్తుంటున్నాం. వాళ్ళకు పిల్లలకు చేయూతనిచ్చుట ఎలాగంటే నైపుణ్యత కలిగి వాళ్ళ యొక్క నైపుణ్యత ఏమున్నది, వారికి ఉన్నటువంటి టాలెంట్స్ ఏమున్నాయో ఆ టాలెంట్స్ బయటికి తీయుట, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయుట, ఇంటిలో వారికి సాయం చేయుట. అంటే ADLS యాక్టివిటీ డెవలప్మెంట్ ADLS చేయుట, వాళ్ళకు నేర్పించుట, బెడ్షీట్లు ఎలా మర్చాలి, ఎలా ముఖం కడగాలి, వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకుంటే సరిపోతుంది అనేది కూడా మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ మేము ముందుకు వాళ్ళకు నేర్పిస్తుంటున్నాం. ఈ రకంగా పిల్లవాడు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడుకునేటట్టు చేస్తుంటున్నాం. కాబట్టి ఇది ఒక గొప్ప భాగ్యమని తనతో చాలామంది తల్లిదండ్రులు కూడా మరి వారికి ధైర్యం చెబుతున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 23వ తేదీ వరకు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు ఓంప్రకాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓంప్రకాష్ మాట్లాడుతూ ప్రతిరోజు అభిషేకం, గణపతి పూజ, నవగ్రహ పూజ, వజ్రాల పూల అలంకరణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, పట్టణంలో ప్రతి అమ్మవారిని దర్శించుకోవాలని అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు 17వ తేదీ 10వ నెల దసరా బ్రహ్మోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా అద్భుతంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు పూజలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఈ పూజలు 23వ తేదీ వరకు, ఈ నెల 23వ తేదీ వరకు ఉండును. కావున కోవిడ్-19
అనుసరించి 6 అడుగుల దూరంలో ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని సందర్శించుకోవాల్సిందిగా భక్తాదులకు అందరికీ వినవి చేస్తున్నాం. మరియు పుర ప్రజలకు ఆర్యవైశ్యులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఆర్యవైశ్య సంఘం మీతోనే ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈరోజు 17వ తారీఖు 10వ నెల మొదలుకొని 23వ తారీఖు వరకు దసరా మహోత్సవాలు మదనపల్లె ఆర్యవైశ్య సంఘం తరఫున వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా జరిపేలాగున మేము కార్యాచరణ ఏర్పరచుకున్నాం. ఆ సందర్భంగా మొట్టమొదటి రోజున అమ్మవారిని అభిషేకము, గణపతి పూజతో సహా నవగ్రహ పూజ అన్నీ చేస్తూ అభిషేకం అయిన తర్వాత వజ్రాలంకారంతో అమ్మవారిని అలంకారం చేసుకొని ఈరోజు చరితార్థులమైనాము. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవడానికి వీలు లేదు కనుక కోవిడ్ నిబంధనలను అనుసరించి మీ అందరికీ యూట్యూబ్ లైవ్ తర్వాత ఫేస్బుక్ లింకు ఇచ్చాము. దాన్ని అనుసరించుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ గృహం నుంచి వాళ్ళు అందరూ దర్శించుకునేదాన్ని వీలుగా మేము ఏర్పాటు చేశాం. ఆ ప్రకారము మీరందరూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకవేళ గుడికి వచ్చినా కూడా 6 అడుగుల దూరం పాటిస్తూ ముఖానికి కంపల్సరీగా మాస్క్ అనేది వేసుకొని రావాల్సిందిగా మేము మరీ విన్నవిస్తున్నాం. ఈ నిబంధనను ఎటువంటి పరిస్థితుల్లో అతిక్రమించకుండా, గుంపుగా గుమికూడకుండా ఒకళ్ళు ఇద్దరు 5 అడుగుల దూరం మెయింటైన్ చేస్తూ అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు మీరందరూ పాత్రలు కావాలని మరీ విన్నవిస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడులో నారాయణపురం గ్రామ సమీపంలో కాల్పుల కలకలం సృష్టించింది. డిఎంకే నేత వేలాయుధంపై గుర్తు తెలియని దుండగులు నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు. లార్డ్ తుపాకీ గుళ్ళు జేబులోని సెల్ ఫోన్కు తగలడంతో వేలాయుధంకు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం వాణియంబాడి ఆసుపత్రికి తరలించారు. నాటు తుపాకీ గుళ్ళు జేబులోని సెల్ ఫోన్ కూడా తగలడంతో ప్రాణాలతో బయటపడ్డ వేలాయుధం కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపు పరారైనట్లు గుర్తించారు. తిమ్మంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె రూరల్ చిప్పిలి ఎస్ఎస్ ట్యాంకుకు గండి కొట్టిన వైసీపీ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని, వర్షపు నీరు వృధా కాకుండా మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం గండి కొట్టిన వెంటనే పూడ్చి వర్షపు నీరు వృధా కాకుండా ఎస్ఎస్ ట్యాంకును వర్షపు నీరు నిల్వ చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ, పట్టణ కార్యదర్శి కె మురళి డిమాండ్ చేశారు. ఆ మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఏఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి పట్టణ ప్రజల దాహుర్తి తీర్చే అవసరాల కోసం నిర్మించిన ఎస్ఎస్ ట్యాంకుకు అధికార పార్టీ నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎస్ఎస్ ట్యాంకుకు గండి కొట్టి వర్షపు నీరు వృధా అవ్వడానికి కారకులైనారు. ఈ విషయాన్ని సిపిఐ ఆధ్వర్యంలో హెచ్ఎన్ఎస్ అధికారుల దృష్టికి తీసుకుపోయిన అధికారులు స్పందించలేదని వారు ఆరోపించారు. సబ్ కలెక్టర్ తక్షణమే స్పందించి ఎస్ఎస్ ట్యాంకుకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించి గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ప్రాంతంలో ఉన్న చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాలకు పై భాగంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు నిండి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఇసుక ఆక్రమణదారులు తన ఇసుక నీట మునుగుతుందనే ఉద్దేశంతో చెరువుకు గండి కొట్టడం జరిగింది. ఈ విషయం పైన గత 2 రోజుల క్రితం హంద్రీ నివా అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఇప్పటికి కూడా అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. మదనపల్లి ప్రాంతంలో మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి మదనపల్లి మున్సిపాలిటీ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఈ వర్షపు నీరును స్టోరేజ్ చేసుకుంటే రాబోయే వేసవిలో ఈ మదనపల్లి ప్రాంతంలో అందరికీ దాహార్తి తీరుతుందని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఈ గండి కొట్టింది అంగిశెట్టిపల్లి మాజీ సర్పంచ్ గారు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి మాజీ సర్పంచ్ ఈ గండిని కొట్టడం జరిగిందనేసి పేపర్లో వచ్చింది. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా ప్రయోజనాలను గండిగొట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలకు చూసే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అతని పైన చర్యలు తీసుకొని ఆ గండిని ఆపకపోతే
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అవసరమైతే మేము ప్రైవేట్ కేసు వేస్తాం, లేకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తామనేసి కూడా హెచ్చరిస్తున్నాం. చిప్పల దగ్గర నిర్మించినటువంటి సమ్మర్ స్టోరేజ్కు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు గండి కొట్టి వర్షపు నీరంతా కూడా వృధా అయిపోవడానికి కారకులయ్యారని చెప్పి ఆ గండిని తక్షణమే పూడ్చి వర్షపు నీరంతా కూడా సమ్మర్ స్టోరేజ్లోని నింపే విధంగా చర్యలు తీసుకోవాలని గత 4 రోజుల క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం గండి కట్టినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం అందిరినేవు అధికారులు కూడా ఆ గండిని పూడ్చాలని చెప్పి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అందిరినేవు అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వర్షపు నీరంతా కూడా వృధా అయిపోతున్న కళ్ళులోని కబోదుల్లాగా చూస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి ఆ గండిని పూడ్చాలని చెప్పి ఆ సమ్మర్ స్టోరేజ్కు గండి కొట్టినటువంటి వైసీపీ నాయకులపైన కేసులు నమోదు చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. తక్షణమే సబ్ కలెక్టర్ గారు స్పందించి సమ్మర్ స్టోరేజ్కు గండి పడినటువంటి ప్రాంతాన్ని పరిశీలన చేసి ఆ గండి కొట్టినటువంటి వైసీపీ నాయకులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి అధికారులపైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంగరగుంట పొలాల్లో ఏనుగుల దాడి, 15 లక్షల రూపాయల పంట నష్టం. న్యాయం చేయాలంటూ ఎఫ్ఆర్ఓ కార్యాలయం వద్ద రైతుల ధర్నా, పట్టించుకున్న అటవీ అధికారులు. పలమనేరు నియోజకవర్గంలో ప్రతిరోజు ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి మండలంలోని పెంగరగుంట గ్రామ సమీపంలో వివిధ పంట పొలాలపై ఏనుగుల దాడులలో చేతికొచ్చిన పంటను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన రైతులు పలమనేరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు అధికారులతో వాదనకు దిగారు. పంట నష్టపోయిన తమ గోడు వినిపించుకునేందుకు వస్తే అధికారులు బయటకు వచ్చే సమస్య తెలుసుకునే బాధ్యత లేదా అంటూ నిలదీశారు. నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే ఆందోళన చేపడతామని రైతులు అధికారులకు హెచ్చరించారు. ఏనుగులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పలమనేరు మండలము పెంగరగుంట పంచాయతీ ముసలమడుగు. నా పేరు గోవింద్ స్వామి. మాది తీర్మానంగా తినేసి పోతా ఉన్నది. ఇరే బాణాలు వేసినా, లైట్లు అంటించినా, ఏం చేసినా మాతో కాలేదు. వర్షం వచ్చేస్తుంది. ఎక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం. పైరు చాలా నష్టపడి చేస్తా ఉన్నాయి అందరికీ. ఎన్ని ఎకరాలు వేసినావు పెద్ద? ఎన్ని ఎకరాలు వేసినావు? అది సుమారు కిలోర్ అంతా ఉండదు. కిలోర్ అంతా వచ్చిపోతానే ఉన్నాయి. ఎంత ఏనుగులు నీ పంట పొలాలని ఎంతవరకు నాశనం చేశాయి? ఇప్పటికీ 1 ఎకరా చేసినాయి. ఇప్పుడు ఇంకా ఉండదు. వస్తాను మేము కావులు కాసుకుంటాను. వర్షం వల్ల వదిలేస్తాం, మా వల్ల కాలేదు. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకునే ఇదే లేదు. ఈ పంట పొలాల్లో మాకు చాలా నష్టం జరిగింది. అది ఎఫ్ఆర్ఓకి చెప్పినా వాళ్ళు ఫస్ట్ స్పందించుకోలేదు మమ్మల్ని. ఏమంటే వచ్చి చూస్తారు, పోతారు. 1 ఎకరా మడి చేసినాను, ఎక్కడా లేకుండా విధమే లేకుండా అయిపోయింది సార్. తాలిబుట్లు ఇది చేసినాము. వాళ్ళు ఏమి చేయలేదు, పట్టించుకోలేదు. వస్తారు, పోతారు. ఏమి ఎక్కడ అంటారు, మీరు రాసుకోండియా, పోండియా, రాండియా అంటారు. ఏమి మమ్మల్ని ఇది చేయడం లేదు. సో 1 ఎకరా మడి నష్టం చేసేసినాయి సార్. ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? రాత్రి సార్. రాత్రి ఇంత ముందు కూడా తిన్నాయి. ఎన్ని ఏనుగులు వచ్చినాయి? ఈ రాత్రి వచ్చి 10 ఏనుగులు వచ్చినాయి సార్. అంత ముందు 30 ఏనుగులు వచ్చినాయి. ముందు నాటి క్రాకర్స్ వచ్చినారా? క్రాకర్స్ ఎవరు రాలేదు సార్. ఇప్పుడు ఏనుగులు ఇప్పుడు నైట్లో, ఇప్పుడు అటవీ ప్రాంతం కదా, క్రాకర్స్ ఉండాలి కదా, రాలేదా వాళ్ళు? ఎవరు రాలేదు సార్. ఆ రోజు రాలేదు. రాత్రి వచ్చినారు, ఒకే హాఫ్ అన్ అవర్ ఉన్నారు. సార్ ఇక్కడే ఉన్నాను సార్ అట్లంటే మేము పోతాం, అక్కడ రమ్మంటా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు జీప్ ఎత్తుకొని పూసినారు. వచ్చింది ఏదేదో సబు చెప్తారు, అట్లా చేసుకోండి, ఎట్లా చేసుకోండి, మమ్మల్ని దబాయిస్తారు. మీరు ఎవరు చెప్పుకోకుండా అంటారు, ఏదేదో చేస్తారు. వాళ్ళు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఏం మాకు వేలుగా లచ్చలకు పోసి చేసి బోర్లు చేసి ఏం చేసినా మాకు గిట్టుబాటు కాకుండా ఉండదు. వాళ్ళకి చెప్తే మీరు ఇష్టం పొలాలు చేయొద్దండి, మీరు మడి చేయొద్దండి, వరి చేయొద్దండి, టమాటా నాటద్దండి, అది నాటద్దండి, ఇది నాటద్దని అంటారు సార్. వాళ్ళు ఏది ఎవరు స్పందించడం లేదు. మాకు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేకుండా ఉన్నాడు సార్. వాళ్ళు చెప్పినా ఏది కానీ వాళ్ళు ఏం చేయడం లేదు. రైతే రాజన్ను పేపర్ల మీద ఎడ్డింగ్లో వేస్తారు. రైతు నష్టపోతాడే దానికి ఎవరు జవాబుదారి? ఇప్పుడు రాత్రి నష్టపోయిన దానికి ఎవరికి 1 లక్ష రూపాయలు అవుతుంది. ఎవరు కట్టిస్తారు? ఎకరాకు 3,000 ఎట్లా అంటే వీళ్ళకి మాత్రము జీతాలు మాత్రము 1 లక్ష రూపాయలు, రైతుకు మాత్రం 3,000. ఒక ట్రాక్టర్ రోడ్ రావాలి అట్లంటే 1,500 గంటకి. 1 ఎకరా మడి నాటాలంటే 15 గంటలు పడుతుంది. దానికి డబ్బు ఎంత అవుతుంది? ఒక బస్తా ఈడే 350 రూపాయలు.
డిఏపి 2000 రూపాయలు ఎవడు కట్టిస్తాడా? ఎవరు కట్టిస్తారనేసి అధికారులు మీకు నష్టపరిహారం ఇవ్వలేదా? దానికి రెస్పాన్సే లేదు. అడిగితే మాకు వచ్చేయలేదు, మాకు వాళ్ళు ఇవ్వలేదు, ప్రభుత్వం మాకు డబ్బు ఇవ్వలేదు అట్లా అంటారు. డబ్బు ఇవ్వలేదంటే మీరు ఏనుగులు ఎందుకు వస్తాయి? మీరు కాయలు ఇప్పుడు మేము మాత్రం పంటలోకి వస్తే కొయ్యగుడ్డ వేస్తే 1,00,000 రూపాయలు 50,000 25,000 వేస్తారు. ఇప్పుడు ఎకరా మడికి ఆ మాదిరి ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదే. ఇప్పుడు నష్టపోయిందంటే ఈ రోజు రాత్రి కనీసం అంటే 15 ఎకరాలు తినేసినాయి. 15 ఎకరాలకి ఎంత అవుతుంది? 7.5 లక్షలు అవుతుంది. వీళ్ళు ఇస్తారా? 7,500 ఇస్తారు సార్. వాళ్ళు ఎట్లా బతికేది రైతు? నగరకోట గ్రామము, చిత్తూరు జిల్లా, పలమనేరు మండలము. మేము వరి చేసినాము కొత్తగా. ఇంతకుముందు వర్షాలు లేకుండా వరి చేయలేదు. ఇప్పుడు ఏదో అంతా ఇంత వర్షం పడింది కాబట్టి వరి చేస్తున్నాము. 2 ఎకరాలు మడి నాటినాం సార్. మేము ఒకే రోజు సాయంత్రం నైట్ 9 గంటలకు వచ్చి 2 ఎకరాలు మొత్తం 35 నుండి 47 వరకు మొత్తం నాశనం చేసినాయి. ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చి మేము మాట చెప్తే ఎవరు రావడం లేదు. ఒకరోజు వచ్చి చెప్పేసిపోయినా, ఫస్ట్ రోజు తొక్కిన రోజే వచ్చి చెప్పేసిపోయాను సార్ ఇక్కడికి వచ్చి, కానీ ఎవరు పట్టించుకోలేదు. మరుసటి రోజు రేంజ్ దిగిపోతే ఫారెస్ట్ నెంబర్ ఇచ్చినారు, ఫారెస్ట్ దిగిపోతే గార్డ్ నెంబర్ ఇచ్చినాడు. గార్డుకి ఫోన్ చేస్తే నేను 7 ఆడుండా మళ్ళీ వస్తానని అన్నాడు. మళ్ళీ వచ్చినాడు. మరుసటి రోజు వచ్చినాడు సార్. ఉదయము వచ్చి మా దగ్గర వచ్చి చూసినాడు, ఫోటో పట్టుకున్నాడు, కావాల్సిన తీసుకున్నాడు, వచ్చినాడు. కానీ ఇంకా అది ఎప్పుడు వస్తుందో, ఇంకా అది ఎప్పుడు నష్టపరిహారం జరుగుతుందో అందకాయ ఉండే మా వల్ల కాదు. నష్టపరిహారం ఎంత ఇస్తున్నారు? నష్టపరిహారం మాకైతే ఇవ్వలేదు. ఇంకా ఎకరాకి 2,000 3,000 ఇస్తామని చెప్తున్నారు. అది చాలదు. మామూలు ఒక యూరియా ముట్టిలంటే 300 రూపాయలు సార్. ఒక గంట దున్నాలంటే 1,200 నుండి 1,500 రూపాయలు. నాటాలంటే ఒక ఆదాయము 300 రూపాయలు. ప్రతి ఒక్కటి రైతుకు ప్రతి ఒక్క ఖర్చు ఎక్కువే. నష్టపరిహారం చాలదు. మాకు ఏనుగుల నుండి విముక్తి కావాలగల్లా. దానికి కావాల్సిన చర్యలు తీసుకొని అధికారులకి విన్నవిస్తామంటే ఏమంటున్నారు వాళ్ళు? అదే సార్, ఇప్పుడు వస్తాము, నేను నీకు చెప్పినాను. పై అధికారి చెప్తే చిన్న అధికారి చెప్తాడు, చిన్న అధికారి చెప్తే ఇంకొంచెం చిన్న అధికారి చెప్తాడు. వాళ్ళు ఇట్లా చేసే లోపల మా పంటలు మొత్తం పాడైపోతున్నాయి సార్. బంగారు దుకాణంలో దొంగలు పడ్డారు. వీకోట పోలీసులకు ఫిర్యాదు. పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నారు. దాని వెనుక నిర్మాషమైన ప్రాంతాన్ని గమనించిన దుండగులు గురువారం రాత్రి దుకాణం కింద వైపు నుంచి కన్నం వేశారు. అనంతరం లోనికి ప్రవేశించారు. లోపల సీసీ కెమెరా ఉండడంతో లోపలికి వచ్చిన దొంగ ఆనవాళ్లు అందులో నమోదైంది. దానిని తీసేందుకు ప్రయత్నించాడు. దుకాణంలో వెండి వస్తువులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం పోలీసులు వేలిముద్రలు సేకరిస్తున్నారు. సిఐ ఎల్లమ్మరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రగిరిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. పట్టపగలే భారీ యంత్రాలతో తెల్ల బంగారం తరలింపు పట్టించుకొని రెవెన్యూ పోలీస్ అధికారులు. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ స్వర్ణముఖి వాగులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పట్టపగలే భారీ యంత్రాలతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ రెవెన్యూ కానీ పోలీసు కానీ పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వర్ణముఖి వాగ్లో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. రెవెన్యూ పోలీసుల సహకారంతో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పడులు చేస్తున్న కేఎన్ఆర్సీ కంపెనీ భారీ దోపిడీ చేస్తుంది. ఇప్పటికే 50 లక్షల విలువైన ఇసుక డబ్బులు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టపగలే యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్న అధికారులు పట్టించుకోకపోవడం, టిప్పర్ ఇసుక 25,000 రూపాయలకు పైగా ధరలు పలుకుతుండడంతో ఉంటుంది. ఇప్పటికే 200 టిప్పర్లు 50 లక్షల విలువైన తెల్ల బంగారాన్ని యథేచ్ఛగా తరలిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పట్టపగలే ఇసుకను హిటాచీ సహాయంతో అక్రమ రవాణా చేస్తున్న కేఎన్ఆర్సీ అధికారులను స్థానికులు నిలదీయగా తహసీల్దార్ అనుమతి ఉందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తులు గట్టిగా నిలదీయగా అక్కడే ఉన్న వేస్ట్ మట్టితో చదును చేస్తున్నట్టు స్థానికులు వాపోయారు. మన చంద్రగిరి మండలంలో ఇసుక దందా విచ్చలవిడిగా జరుగుతున్నది. పెద్ద యంత్రాలతో జేసీబీ ఇటార్చీల సహాయంతో పట్టపోగులు ఎత్తుతున్నా కూడా సంబంధిత అధికారులకి ఫోన్ ద్వారా తెలియజేసినా కూడా రెవెన్యూ యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. చాలాసార్లు చెప్పిన స్వర్ణముఖి నదిలో శవాలు పూర్తి చేసిన దగ్గర కూడా ఎత్తేసి శవాలు పక్కన వేసి ఇసుకెత్తుకుంటుంటే కూడా అటా సీన్ చూసి కూడా అధికారులు పట్టించుకోలేదు. ఈ యంత్రాంగం ఇట్నే జరుగుతూ ఉండేది. పెద్ద పెద్ద యంత్రాలు జేసీబీ ఇటార్చీ పెట్టి పట్టబుగిలే ఇసుక తరలిస్తుంటే చూస్తున్న రెవెన్యూ అధికారులు చూస్తున్నారు తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. దీని మీద సంబంధించిన అధికారులు చర్య తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.